గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సత్యమేవ జయతే మహాత్మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రూప్ సభ్యులకు అందరికీ మీకు కొద్దిగా ఇంపార్టెంట్ అర్జెంట్ నేను ఈ వీడియో చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. దయచేసి ఇంతకు ముందుకు ఒకసారి ఆల్రెడీ బిల్డింగ్స్ అయిపోయినాక తర్వాత కూడా నా పక్క వెంచర్లో అంటే 72, 76, 77 మనది. ఇప్పుడు మా బిల్డింగ్స్ ఆ కరెంటు స్తంభాలు ప్రాపర్టీస్ ఇవన్నీ ఉన్నవి 72, 76, 77 పక్క వెంచర్లో నేను లాస్ట్ మంత్లో నేను పెట్టినాను. ఏమని ప్లాట్స్ అన్నీ డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు, దయచేసి కొద్దిగా మనము గ్రహిద్దామని చెప్పేసి. అంటే ఎవ్వరూ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఎల్పీ నెంబర్ తెచ్చుకున్నారా, కోర్టులో ఏదైనా పిటిషన్ వేసి వాళ్ళు పార్టీషన్ కేసు వేస్తున్నారా, వాళ్ళ క్లియరెన్స్ వచ్చిందా తెలియదు. సో వాళ్ళు పాలోళ్ళ మధ్యలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా ఒక్కసారి వెంచర్ జరిగిపోయింది. అక్కడ కూడా నాకు ఇదే సేమ్ డిస్టర్బెన్స్ జరిగింది. ఓకేనా. ఈ 46 నంబర్ ప్లాట్. ఓకేనా. ఇక్కడ చూడండి నా ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. నేను చెప్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. దయచేసి మనం అందరం ఇప్పుడు చూస్తున్నారు కదా, నా ఒరిజినల్ డాక్యుమెంట్లో ప్లాట్ నంబర్ 46 ఓన్లీ 77 సర్వే నెంబర్లో వాళ్ళందరూ ఇక్కడ చూడండి. ఇక్కడ ప్లాట్ నంబర్ 46, 77 ఓన్లీ 77 సర్వే నెంబర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్. సో నేను ఏమంటున్నానంటే ఇవి నా పేరునున్న డాక్యుమెంట్స్ 46. ఈ బిల్డింగ్ది చూపించట్లేదు నేను. ఈ బిల్డింగ్ది ఆల్రెడీ మన బ్యాంక్ లోన్ ఉంది. ఈ బిల్డింగ్స్ 26 నెంబర్ ప్లాట్ నెంబర్ 26 నా చర్చ్ బిల్డింగ్, అంటే నా ఇల్లు ప్లస్ అందులోనే చర్చ్ జరుగుతుంది కాబట్టి ఇగో ఇది. సో పాత వీడియోలో పాత ఫోటోలు లాస్ట్ మంత్లో నేను ఫొటోస్ పెట్టినాను. ఆ ప్లాట్ గురించి చెప్తున్నాను. ఆ హెడేక్ ఇక్కడ సేమ్ అదే కంటిన్యూషన్స్లో వస్తున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నేను సొసైటీ చేయడం తప్ప, ప్రెసిడెంట్గా ఉండడం తప్ప, లేదంటే నేను మీ అందరికీ నేను మెయిల్ చేస్తున్నానని మీకు ఏమైనా ప్రాబ్లమా? నేను రిజైన్ చేయమంటే నాకేం ప్రాబ్లం లేదు. ఓకేనా. ప్రెసిడెంట్గా నేను ఒకవేళ ఉండడం మీకు ఇష్టం లేదు, సరే వీనితో ఏంద్ర నాయన, వీని హిందూ కాదు క్రిస్టియన్, ఈయన ఒక పాస్టర్, ఈయన ఎస్సీ క్యాండిడేట్ అని మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే రిజైన్ చేసి పడేస్తాను, నాకు పెద్ద అవసరం లేదు. ఓకేనా. కానీ నేను అనుభవిస్తున్న బాధ ఇతరులు అనుభవించొద్దు అనేది ఒక ఇంటెన్షన్ నేను ముందుకు పెడుతున్నాను. ఇట్ ఈస్ అప్ టు యూ, ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. నాకైతే పరిస్థితి సంబంధం లేదు. ప్రాపర్టీలు ఉంటాయా పోతాయా ఊడ్చుకోతాయా, ఓకే, అందరితో పాటు నేను, నాతో పాటు అందరు. ఓకే, మీకు క్లియర్గా అర్థమైతే ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఆర్టికల్ ఏం చెప్తుందో, హెచ్ఎండిఏ ఏం చెప్తుందో నేను చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇప్పుడు నేను ఎప్పుడు తెచ్చింది 2016లో తెచ్చిన నేను. ఓకేనా. 2016 ఎండింగ్లో తెచ్చిన నేను. ఎండింగ్లో నేను ప్లాట్ కొన్నప్పుడు తెచ్చినాను. అప్పుడు ఒకసారి వచ్చిన సర్కులర్ ప్లస్ అట్ ద సేమ్ టైం 2018లో నా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇది ఏ జోను అనేది నేను తీసుకొచ్చినాను. ఒకసారి కొద్దిగా ఆ ఫోన్, వేరే ఫోన్ ఇక్కడ ఉంది ఒక్కసారి చూడండి. హ్యాండ్ ఫోన్ వాజు ఒక్కసారి. ఓకేనా. అయితే సర్వే నెంబర్ 72, 76, 77. ఇందాక నేను 77 సర్వే నెంబర్లో నాది ఒక 46 నెంబర్ ప్లాట్ ఉంది. అది 80% అందులో వెళ్ళింది, 20 to 30% ఇక్కడ ఉన్నది. సో అక్కడ కాంపౌండ్ వాళ్ళు వేసినారు. అది కూడా 3 రిజిస్ట్రేషన్స్ చేసేసుకున్నారు. ఓకేనా. 2.5 ఎకరా. అది సేమ్ అదే ఇష్యూ. అది ఎవరు చేసినారు? లక్ష్మీ హౌసింగ్ ఎస్టేట్స్ వాళ్ళు చేసినారు. ఓకేనా. లక్ష్మీ హౌసింగ్ ఎస్టేట్స్ వాళ్ళు చేసినారు. ఆ ప్రాబ్లం చెప్పి మళ్ళీ నేను ఇక్కడికి వస్తున్నాను. మీకు ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ నేను ఏం చేయట్లేదు, మీకు క్లారిటీ లేదు, మీకు ఆ విజన్ లేదు, మీకు నా ఆలోచన లేదు కాబట్టి మీకు అర్థం అవుతలేదు కనుక నేను నీకు చెప్తున్నాను. చెరుకు యాదయ్య, చెరుకు నరహరి వీళ్ళందరూ కలిసి ఏం చేశారు, లక్ష్మీ హౌసింగ్ ఎస్టేట్స్ శేఖర్ బాబుకు చేసినారు. 2 ఎకరాలు చిల్లర ఇక్కడ సంథింగ్ ఉంది. ఇందులో నాది 46 నెంబర్ ప్లాట్ ఇరుక్కొని పోయింది. అది 2018లో ఎల్పీ కేసు చేసారు, లూజ్ పిటిషన్. వారందరూ కలిసి పాలిటిషన్ కేసు చేసినారు. ఓకేనా. దాని ప్రభావం ఇక్కడ పడొద్దని నేను అప్పటికే నా ఈ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు 26 నెంబర్, 25 నెంబర్, 30 నెంబరు, ఓకేనా, 26 నెంబర్ నాది, 25 నెంబర్ మా తమ్ముంది, 30 నెంబర్ మా చిన్న ఉంది. ఓకేనా. అవి మేము కట్టినాక తర్వాత ఆ రోజున మా తమ్ముని కూడా ఇట్లనే మిస్ట్రాప్ చేసి నాకు చెప్ప పెట్టకుండా ధనరాజు, చెరుకు రంగయ్య మిస్లీడింగ్ చేసి తమ్ముడిని డిస్టర్బ్ చేసి ఆ ప్రాపర్టీ వాళ్ళు కొన్నారు. కొన్ని ఏంటంటే మాకే అమ్మాలి లేకపోతే లేదని వాని ఇంట్రెస్ట్ను చూయించి వాని అవసరతను గమనించి ఈ అడవిలో ఏం డెవలప్ అవుతుంది ఏంది, ఇక్కడికి వెళ్ళి స్కూల్కు దూరమే,
ఆఫీసెస్కు దూరమే, బిజినెస్కు దూరమే, ఏ రకంగా కూడా మనము గ్రోత్ కాలేము అని ఒక మెంటల్ డిజార్డర్లా మా చిన్నోడు అంటే అక్కడ స్లాబ్ వేసి ఉన్న బిల్డింగ్ ఆయన వాడు అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ట్రాప్ చేసి ధనరాజు కానీ రంగయ్య కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ అవసరతను గమనించి డిస్టర్బ్ చేసినారు. ఓకేనా, అప్పటికే మనకు 25, 26 ప్లస్ 13 నెంబర్కు మూడుకి గ్రామ పంచాయత్ పర్మిషన్స్ వచ్చినాయి. ఓకేనా, ఇది మీకు క్లియర్గా చూడండి. ఆ సమయంలోనే నేను స్లాబ్ వేసే సమయంలోనే 46 నెంబర్ ఇక్కడ అవుతున్న డెవలప్మెంట్ తీసుకొని అక్కడ వాళ్ళు ఏం చేశారంటే నేను ఇక్కడ నాకు మేసర్లతో ఫుల్ స్ట్రిక్ట్గా వర్క్ జరుగుతున్న టైంలో ఫుల్ టైట్ పొజిషన్లో మనీ పరంగా టైట్ కాదు, అక్కడ మొత్తం ఆల్రెడీ 60 lakhs అట్ ద సేమ్ టైం క్లియర్గా ఒకటేసారి 60 లక్షలు నేను గుమ్మరిచ్చేసేసిన. నేను ఫిజికల్గా లైవ్లో లీగల్గా రిలీజ్ చేస్తున్న మాట ఇది. అఫీషియల్స్ చూసినా నాకు వచ్చిన నష్టం ఏం లేదు. ఓకేనా, దిస్ ఈజ్ వైట్ అండ్ వైట్ క్లియర్. మా నాన్న సెక్రటరియట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ డ్రైవర్గా రిటైర్మెంట్ అయినప్పుడు నా వేరే దగ్గర ప్రాపర్టీస్ అమ్మిన అమౌంట్లు తీసుకొచ్చి ఈ లేఅవుట్లో గుమ్మరించినాం. ఓకేనా, దయచేసి మీరు అర్థం చేసుకోండి. కరెంట్ పోల్స్ తీసుకొచ్చి ఇన్ని రకాలుగా నేను డెవలప్మెంట్ చేసినాక తర్వాత ఇంకా కొద్ది అమౌంట్ సరిపోక చిట్టీలు అదే లోకల్లో అబ్దుల్లాపూర్ మెట్ల వేరే వాళ్ళ దగ్గర ఒక 3 to 4 lakhs వరకు చిట్టీలు, మళ్ళీ తర్వాత లోన్స్, మళ్ళీ బ్యాంక్ లోన్స్ ఇవన్నీ సేఫ్టీగా నేను తీసుకొచ్చి అక్కడ లేఅవుట్ డెవలప్మెంట్ మాతో పాటు మీరు కూడా రేట్స్ వస్తున్నాయి కదా, రేట్స్ డెవలప్ అవుతున్నాయి కదా, కొద్దిగా ముందుకు వెళ్దామనంటే మీకు ఎందుకు ప్రాబ్లం అవుతున్నది? ఆ ప్లాట్ పక్క వెంచర్ది పక్కన వదిలేయండి. ఇప్పుడు నా పక్కకున్న 29, 27, 28 ఈ 3 ప్లాట్లు కూడా మొత్తం స్మాష్ చేసేసి ఆ పక్కకున్న 31, 32, 33 ఆ బిల్డింగ్ పక్కన 31, 32, 33 మళ్ళీ దాని బ్యాక్ సైడ్ ఉన్న ప్లాట్స్ కూడా సేమ్ అదే పొజిషన్కు 19, 18, 17 ఈ ప్లాట్స్ కూడా బ్యాక్ సైడ్లో కూడా అట్లనే డిస్టర్బ్ అవుతున్నాయి. నా దాకా రాలేదు, నాకు అవసరం లేదు, నా ప్లాట్ వర్క్ కాదు. దిస్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ వెంచర్. ఓకేనా, దిస్ ఈజ్ అ మ్యాటర్ ఆఫ్ వెంచర్. ఓన్లీ సర్వే నెంబర్ 77లో జరిగినదే. 2018 నుంచి కేసు ఇప్పటి కూడా రాలేదు. నేను లీగల్గా చెప్పాలంటే 36, 37, 38 పక్క వెంచర్ల 77 ఆల్రెడీ 4 ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నారు. రేపు పొద్దున ఇట్లనే చేస్తే మీ ప్లాట్లు మీరు మంచి రేట్కి అమ్ముకోవాలన్నా రాదు. ఓకేనా, మంచి రేట్లు అమ్ముకోవాలన్నా మంచి రేట్ రాదు. సో దయచేసి సొసైటీని బలం చేయాలన్నా, లేదనంటే ఈఎస్సీ క్యాండిడేట్ ఎందుకు నాకు, ఈ క్రిస్టియన్ ఎందుకు నాకు, ఈ పాస్టర్ ఎందుకు నాకు, ఈ చర్చ్ నాకు ఎందుకు అంటే ఇప్పుడు నేను డిస్కస్ చేస్తున్నాను, మీరు వినండి. ఓకేనా, ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసరికి ఇది మనం ఉంటున్నది మన 72, 76, 77 ఈ సర్వే నెంబర్ వచ్చేసి ఏ జోన్లో ఉందో మీకు తెలుసా? ఒకవేళ మీకు ఒకవేళ అనుభవం ఉన్నట్లయితే ఓకే పర్లేదు, తెలియని వాళ్ళు ఉంటే కనుక నేను క్లారిఫికేషన్ ఇస్తున్నాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోండి సర్క్యులర్. ఒకవేళ నేను ఎందుకంటే మీకు క్లియర్గా నేను చెప్తున్నాను. హెచ్ఎండిఏ ఫర్నిషింగ్ ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ల్యాండ్ యూజ్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇక్కడ 1976 యాక్ట్ ప్రకారము హెచ్ఎండిఏ 2008 రూల్స్ ప్రకారము ఏముందనంటే ఇక్కడ ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీస్తే R1 జోన్. ఓకేనా, 72 ఈజ్ రెసిడెన్షియల్ యూజ్ R1 ప్రపోజ్డ్ 18 meters రోడ్ పాసింగ్ త్రూ. ఓకేనా, R1 ల్యాండ్ యూజ్ లో నేను తీసినప్పుడు R1 జోన్. ఓకేనా, R1 జోన్లో ఏమేమి ఉండొచ్చు అంటే చర్చెస్ ఉండొచ్చు, మస్జిద్ ఉండొచ్చు, బరియల్ గ్రౌండ్ ఉండొచ్చు, అనాథాశ్రమంలు ఉండొచ్చు. ఓకేనా, మళ్ళా తర్వాత గెస్ట్ హౌసెస్ ఉండొచ్చు, బిల్డింగ్స్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. మీరు అనుకుంటున్నారు ఏంటంటే ఈ క్రిస్టియన్కు నేను సహకరిస్తే, ఈ ఎస్సీ క్యాండిడేట్కు నేను సహకరిస్తే ఈయన హిందూ కాదు కదా అని అనుకుంటారు. కానీ ఏ ఆర్టికల్ దాంతో మాట్లాడుతుంది? ఓకేనా, నేను లీగల్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను, లీగల్గా హౌస్ లోన్ తెచ్చుకున్నాను, లీగల్గా హౌస్ నెంబర్ ఉంది 2-136/B ప్లాట్ నెంబర్ 26 సర్వే నెంబర్ 72, 76, 77. ఓకేనా, లీగల్గా కరెంట్ అప్రూవల్ వచ్చింది. 2 కరెంటు మీటర్లు ఉన్నాయి. నా బిల్డింగ్ పక్క బిల్డింగ్ 2 మీటర్లు ఉన్నాయి, ఈ బిల్డింగ్ 2 మీటర్లు ఉన్నాయి. ఓకేనా, క్లియర్గా వాటర్ ఉన్నది. దేవుని కృపను బట్టి వాటర్ కూడా ప్రశాంతంగా వచ్చింది. బ్యాంక్ లోన్ వచ్చింది శుభ్రంగా ప్రశాంతంగా, ఎవ్రీథింగ్ క్లియర్ ఉన్నాయి. దయచేసి ఎవరైనా మిమ్మల్ని అయినా నన్నైనా వద్దు వాడేంది సొసైటీలో జాయిన్ అవ్వద్దు. ఎందుకు సొసైటీ బలం చేయడం మీకు అవసరం లేదా? ల్యాండ్ రేట్ ఎక్కువ పెరిగితే రేపు పొద్దున మీకే బెనిఫిట్ వస్తుంది కదా. మీ పిల్లల కష్టార్జితం కోసం, ఫ్యూచర్ కోసం మీరు ఇన్వెస్ట్ చేసినారు. అది అవునా కాదా? మీ పిల్లల ఫ్యూచర్ కోసం చేసాను, నా పిల్లల కోసం నేను నా వ్యూలో మేము కూడా ఇన్వెస్ట్ చేసినాం. వీఆర్ ఆల్సో సెక్రటరియట్ ఎంప్లాయీస్. మా మిస్సెస్ కూడా అసిస్టెంట్ ఇంజనీర్గా జిహెచ్ఎంసీ సర్కిల్ 4లో చేసిన. వీఆర్ ఇన్ క్లియర్ వైట్.
ఓకేనా? వైట్‌లో ఉన్నాం మేము. నాట్ బ్లాక్ మనీ. దిస్ ఇస్ నాట్ బిలాంగ్స్ టు బ్లాక్ మనీ. మా కష్టార్జితము. ఇంకా సరిపోకపోతే మేము చిట్టీలు లేపి, అప్పులు తెచ్చి, వడ్డీకి తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేసినాం. మీరు కూడా దయచేసి సొసైటీని బలం చేయడానికి మిమ్మల్ని అడుగుతున్నది కొద్దో గొప్ప అమౌంట్ చేసి ప్రతి ఒక్కరు లేదు నేనంటే నేను రిజైన్ చేస్తాను. నాకేం ప్రాబ్లం లేదు. నేను ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేసి మీ చేతిలో పెడతా. కమాన్ ఎవ్రీబడి ఎవరన్నా ఉంటే ముందుకు రండి. నేను ఆల్రెడీ కలెక్టర్‌కు పర్మిషన్ కోసం నేను పెట్టినాను. మీరందరూ ముందుకు రానప్పుడు మనం అందరము ముందుకొచ్చి ఒక రోజు మీటింగ్ పెడదామనంటే ఒకరు రెస్పాన్స్ ఇవ్వరు. 5 మందా? 11 మంది, 13 మందిలో ఉంటే గ్రూప్‌ల 5 మంది రెస్పాన్స్ ఇస్తారా? 3 టైమ్స్, 4 టైమ్స్ అరే కాంపౌండ్ వాల్ కట్టుకోండి. నేను ఒక బిల్డింగ్‌కు 20 లాక్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు సరే నా పరిధి నేను లోన్‌లు తెచ్చుకున్నానా, అప్పులు చేసినా, చిట్టీలు కట్టుకున్నానా, నా స్థాయి తగ్గట్టు నేను తీసుకొచ్చి చేశాను. మీ ప్లాట్ కూడా దక్కించుకోవడానికి మీరు కూడా సంథింగ్ కాంపౌండ్ వాల్ పెట్టి ఒక మీటర్ కరెంట్ మీటర్ పెంచుకొని లీగల్‌గా ఫిట్ ఉండండి. లేకపోతే అరే వీళ్ళందరూ బలంగా ఉన్నారని చెప్పేసి అబ్దుల్లాపూర్‌పేట ప్రాంత ప్రజలకు తెలుస్తది కదా! సొసైటీ చేశారంటే ఇట్ ఈస్ గుడ్ కదా! సొసైటీ గురించి మీకు తెలుసుకుంటే కనుక్కోండి. ఓకేనా? సొసైటీ తీసుకొని మనం ఒక లీగల్‌గా మనము మీటింగ్స్ కండక్ట్ చేద్దాం ప్రతి నెలలో ఒకసారి. చేసేసుకొని అర్థమైందా ముందుకెళ్ళిపోదాం. బాడీ మీటింగ్ చేసేసి అరే మనం అందరం అక్కడ కనబడుతుంటే వచ్చేటోళ్ళు కూడా ముందుకు రారు వాళ్ళు. వాళ్ళు లీగల్‌గా ఏం యాక్షన్ తీసుకోరు. "ఏయ్ మొత్తం పండబెట్టుకున్నట్టు ఎవరు వీళ్ళు అలర్ట్‌గా లేరు." అరే సో కాల్డ్ సుపీరియర్స్ ఉంటున్నా కూడా, సో కాల్డ్ ఎంప్లాయీస్ ఉంటున్నా కూడా వై షుడ్ వి గెట్ అఫ్రైడ్ ఆఫ్ రూల్స్ చెప్పండి? అరే మీ ప్లాట్లు ఒక్కొక్కరికి 2 ప్లాట్లు ఉన్నా, 3 ప్లాట్లు ఉన్నా, 4 ప్లాట్లు ఉన్నా మీ ప్లాట్ అమ్మితే మీకే మంచి బెనిఫిషియర్స్ వస్తది కదా! వాడొచ్చి కేస్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు కాగితాలు చిత్తు కాగితాలే ఇప్పుడు నాకు పక్క వెంచర్‌లో. జస్ట్ నేను ఎందుకులే ఇవి తలనొప్పులు అని చెప్పేసి అనుకున్నాను. ఇప్పుడు 8 ఏళ్ళు నేను వేస్ట్‌కి ఇప్పుడు అది ప్లాట్ అమ్మలేక, గిరిబెట్టలేక, బ్యాంక్ లోన్ తీసుకోలేక దాన్ని ఎవరికో ఒకరికి తక్కువ రేట్‌కి అమ్ముదామంటే పోతలేదు. ఏం లేదండి బట్ట కాల్చేసి జస్ట్ ఏసేస్తారు. అర్థం చేసుకోండి. అక్కడ కెమెరా ఇన్‌స్టాలేషన్ చేద్దామన్నా, ఆర్చులు కడదామన్నా, ఏది చేయాలన్నా ముందుకు సొసైటీని చేస్తా. ఇప్పుడు నేను రిజైన్ చేస్తాను. మీరన్నా కనీసం రండి. అంటే చర్చ్ ఉండొద్దా? అంటే అక్కడ చర్చ్ అక్కడ బిల్డింగ్‌లో అంటే క్రిస్టియన్‌కి మనం సహకరించొద్దని మీకు ఇంటెన్షన్ ఉంటే లైవ్‌లో చెప్తున్నాను నేను. ఈ వీడియోస్ చెప్తున్నాను. ఆమె ఎస్సీ క్యాడెట్ నాకు అవసరం లేదు. ఓకేనా? నా బిల్డింగ్‌లో వరకు నేను ఉన్నాను. ఓకేనా? రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ అయితది. మీ ప్లాట్‌లు మంచి రేటుకి పోవు. నాకొచ్చిన కష్టం మీకు రావద్దని నేను దైవికంగా చెప్తున్నాను. ఓకేనా? దైవికంగా నేను చెప్తున్నాడు. దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నా. నాకు ఏం లాభం లేదు. నా బిల్డింగ్‌ల వరకు నాకున్నది. ఓకేనా? అది అప్పులలో ఉన్నా కూడా నా రిస్క్ నేను చేసుకొని ఉంటున్నాను. 7 సంవత్సరాలు నేనున్నాను. ఇప్పుడు ఈ మధ్యలో నేను షిఫ్ట్ అయింది రామంతపూర్. ఎందుకు షిఫ్ట్ అయినాను అనంటే అక్కడ అడవి ప్రాంతాన్ని బట్టి మా పిల్లలకి ఎడ్యుకేషన్ బాగలేదు. ఎక్కడ అవినీతి జరుగుతుంది కాబట్టి నేను షిఫ్ట్ అయ్యాను. నేను షిఫ్ట్ అయినా నేను ప్రెసిడెంట్‌కి సంబంధించి ఏవేవి ఉందో లీగల్ ఎవ్రీథింగ్ ప్రొసీజర్స్ మనం కంటిన్యూ చేస్తున్నాం కదా! చేస్తాను. మీరందరూ తలా ఒక చెయ్యేస్తే ముందుకు వెళ్తాను. నాకేం లాభం నేను చెయ్యను సొసైటీ నాకేం అవసరం లేదంటే వాడు ముందు మొత్తం ఎల్‌పీ నంబర్ తెచ్చుకుంటాడా సంథింగ్ ఏదైనా ఒక పిటిషన్ తెచ్చేసి చేసేస్తాడు. అక్కడ కేసు ఉంది, ఇక్కడ కేసు ఉంది. ఇది మాకొస్తది, అది మాకొస్తది సింపుల్‌గా ఇట్లా ఏసేసేస్తాడు. వెంచర్ మీద ఏస్తాడు. ఒక ప్లాట్ మీద కాదు. ఆయనకే జరిగింది, నాకే జరిగింది అని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొద్దిగా నేనేమంటున్నా అంటే ముందుకు వచ్చి ఇచ్చిన వాళ్ళు ఇంక ఇవ్వని వాళ్ళకు చెప్పారు దాన్ని రండి తల ఓ చేద్దాం. ఇప్పుడున్న గ్రూప్‌ల వాళ్ళ గురించే చెప్తున్నాను. అరే ప్లాట్‌కి ఇంత అని చెప్పేసి అని అన్నప్పుడు కనీసం ఇచ్చే వాళ్ళైనా కూడా కరెక్ట్‌గా ఇచ్చేసేస్తే ఆ బ్యాలెన్స్ వర్క్ అన్నా చేపిద్దామని నేను అనుకుంటుంటే ఇప్పుడు అమౌంట్ ఉన్నది. ఇంకా కొద్దిగా అమౌంట్ కాలేసేసి దాంట్లో ఇంకో కొద్దిగా సొసైటీని బలం చేసి ముందుకు వద్దాం. లేకపోతే నేను ఆ ఉన్న అమౌంట్ మీకు ఇవ్వాలని చెప్పండి. ఇచ్చిన అమౌంట్ ఎవరెవరైతే ఇచ్చినారో వాళ్ళకి రిటర్న్ కొట్టేయమంటే చెప్పేసేయండి. నేను కొట్టేసేసి నేను రిజైన్ చేసి పక్కన జరుగుతా. ఓకేనా? కామ్‌గా ఉంటా. ఉండండి వాళ్ళు ఏమన్నా చేసుకోని నాకు సంబంధం లేదు. ఇప్పుడు నేను ఒక్కడిని కట్టను నాకు ఫోన్‌లు వస్తున్నాయి. నీకెందుకు? నీకు అవసరమా? ఎవరు పట్టించుకోనప్పుడు అని అంటున్నారు. ఈరోజు నా ప్లాట్ దున్నలేదు, నా ప్లాట్ దున్నలేదు, నా ప్లాట్‌ది కాదు మ్యాటర్ అక్కడ. టోటల్ వెంచర్‌ది మ్యాటర్ అక్కడ. ఎక్కడుంది వెంచర్? మీ ప్లాట్ ఒక వెంచర్‌లో ఉంది ప్లాట్ అది. లక్ష్మీ హౌసింగ్ ఎస్టేట్ అని వెంచర్ 1లో ఉన్నది ప్లాట్ మీది. అర్థం చేసుకోండి. సొసైటీలో కలవండి. మీకు నచ్చితే సొసైటీలో కలవండి. లేదు నువ్వు అవసరం లేదు అశోక్ కుమార్ నీతో నాకు సంబంధం లేదు. అది చర్చ్ కోసం ఉంది. చర్చ్ జరుగుతదని అంటే చర్చ్ ఉండొచ్చు. రూల్స్ ప్రకారమే ఉన్నా నేను. రూల్స్ అగైన్స్ట్‌గా లేను. లేకపోతే ఎవరో తీసుకొచ్చిన పట్టాదారు తీసుకొచ్చి నా కరెంట్ పోల్స్ ఎయలే. నేను 3,00,000 ఖర్చు పెట్టి. నా కష్టార్జితం మా నాన్న కష్టార్జితం వైట్ మనీ అది బ్లాక్ మనీ కాదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పిన్ టు పిన్ లీగల్‌గా అకౌంట్ స్టేట్మెంట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వైట్‌లో చెక్ త్రూ లీగల్‌గా ఉన్నాయి డబ్బు నాది. ఐయామ్ క్లియర్ అబౌట్ ఇట్. ఓకేనా? ఎవరికి లంచాలు ఇయ్యలే నేను. పర్మిషన్స్ కోసం లంచాలు ఇవ్వలే. ఓకేనా? రూల్స్ ప్రకారమే పోయినా. కరెంట్ మీటర్ రూల్స్ ప్రకారమే పోయినా. డబ్బు కట్టాల్సిన గవర్నమెంట్ యాక్ట్ ప్రకారమే కట్టినా. ఎవరికి లంచాలు ఇచ్చి నేను చేయలేదు.
ఓకేనా, ఇల్లీగల్ లేఅవుట్ కాదు అది, క్లియర్ లేఅవుట్, క్లియర్ టైటిల్ లేఅవుట్. నేను లీగల్గా మాట్లాడుతున్నా, అఫీషియల్గా మాట్లాడుతున్నా. అర్థం చేసుకోండి. నాకు రాలే బాధ, పక్కనకి వచ్చింది బాధ అని కాదు. కంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే కనీసం మీకు సెక్యూరిటీ ఉంటుంది, మాకు కూడా సెక్యూరిటీ ఉంటుంది, నాతో పాటు మిగతా వాళ్ళకు ఉంటుంది. పక్క వెంచర్ గురించి మనకు సంబంధం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వే నెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వెంచర్స్ ఆర్ కంప్లీట్ in their manners are illegal or legal. We are not supposed to discuss about all other layouts. Okay, now what we are facing it, we should be in that manner. We should discuss about our layout. ఓకేనా, మన లేఅవుట్ గురించి మనం డిస్కస్ చేసుకునే అవకాశం వచ్చింది, అవసరం మనకు వచ్చింది. మనం గట్టిగా కావడానికి, సొసైటీ పరంగా గట్టిగా ఉండడానికి మన వంతు బాధ్యత మనం రాజ్యాంగ చట్ట ప్రకారం మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని మనం క్రమబద్ధీకరణలో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి అంతే. ఓకేనా, ఇతరుల గురించి మనకు సంబంధం లేదు. దెబ్బ మనకు దాకింది, వెంచర్లో నీకు దాకినా నాకు దాకినా ఒకటే. ప్లాట్లకు అందరికీ ఎఫెక్ట్ వస్తుంది. కేసు ఉందంటే పలానా కేసు ఉన్నది, దాని ఎగ్జాంపుల్ అంత క్లియర్గా చెప్పినది. ఆపిచ్చేసినాం మేము, కంపౌండ్ వాళ్ళు కట్టకుండా ఆపిచ్చేసేసినాం. అక్కడ 72, 77, ఓన్లీ 77లో అక్కడ బాడీలో నేనున్నా, ఇక్కడ బాడీలో నేనున్నా. నేను ఒక్క వ్యక్తిని రెండుతోనే నేను ఫైట్ చేస్తానంటే, మీరు మీ ప్లాట్లు ఉన్న వాళ్ళు దయచేసి జస్ట్ సహకరించండి అని చెప్పేసి, సొసైటీ పరంగా ముందుకు రండి అని చెప్పేసి. రేపు పొద్దున నేను జేసీబీ పెడతాను, ఆ తోపిచ్చేసి మెటీరియల్ అక్కడ కన్కర్ ఉంది, ఐరన్ అక్కడ ఉన్న చోట అక్కడ ఉన్నది, అది వస్తుంది రేపు పొద్దున అంటే రేపు పొద్దున వస్తుంది. బ్యాలెన్స్ వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు ఇస్తే ముందుకు వెళ్తే పనులు వేసుకొని ఆర్చులు కట్టేసేసి కొద్దిగా కంపౌండ్ వాళ్ళు కట్టుకొని కరెంటు మీటర్ తీసుకొని లీగల్గా ఫిట్ ఉంటే కోర్ట్ రూల్స్కు మనము కరెక్ట్గా ఫిట్ ఉంటాము. ఆ తర్వాత ఎవ్వరు ముందుకు రారు. ఓకేనా, నాకు అథారిటీ ఇస్తే ఇవ్వండి, లేదంటే మీకు నేను అథారిటీ ఇస్తాను, నేను రిజైవ్ చేస్తాను. 22/4/2024 24 జనవరి ఫిబ్రవరి మంత్లో ఎప్పుడో అయింది. రిజిస్ట్రేషన్ నెంబర్ 224 సత్యమేవ జయతే మహాత్మా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, అబ్దుల్లాపూర్ మెట్లో. ఇక్కడ సొసైటీ చేయించలేదు, ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. నేను ఎక్కడో ప్రశాంత్ నగర్ కెంఆర్ ఆఫీస్ దగ్గర చేయించుకొని వచ్చిన, బాలనగర్ దగ్గర చేయించిన. ఇక్కడ చేస్తే వీళ్ళకి తెలుస్తుంది, మళ్ళీ వీళ్ళు ఏమైనా ఆపుతారని చెప్పేసి. అర్థం చేసుకోండి దయచేసి, కొద్దిగా ముందుకు వెళ్దామని అంటున్నాను. అరే 4 ప్లాట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు నేను పే పెట్టదలుచుకోలేదు. దయచేసి నేను ఏమంటున్నానంటే, మీరు నాకు ఇచ్చిన రూపాయి సిక్కతో సహా నాకు అవసరం లేదు, ప్రతి దానికి లెక్క చూపేనిక నేను రెడీకున్నా. క్లియర్. నా మీద ఏమైనా మీకు దుర్వార్తలు, నెగిటివ్ వార్తలు వింటే క్లియర్గా నాకు చెప్పండి. నీ గురించి నాకు ఈ డౌట్ ఉంది అని అంటే నన్ను అడుగు, నేను క్లియర్గా చెప్తాను. నా నెంబర్ ఉంది కదా 7702143274. నా మీద ఏదైనా నెగిటివ్ అలిగేషన్స్ మీకు వింటున్నారా, చెప్తున్నారా, ఎవరైనా దుర్వార్తలు మీకు చెప్తున్నారా, అది కూడా అడగండి, నేను క్లియర్గా చెప్తాను. నేను కూడా ఒక భక్తిలో ఉన్నాను కదా, నేను కూడా ఒక సొసైటీలో ఉన్నాను కదా, నేను కూడా ఒక లీగల్గా ఉన్నాను కదా. నాకు కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. 40 ఏళ్ళు సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మా నాన్న చేసిన, మా మిస్సెస్ చేసి, నేను కూడా డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన, నేను కూడా మీడియాలో వర్క్ చేసిన, నేను కూడా సోకాల్డ్ దాంట్లో సంస్థలలో వర్క్ చేసిన, నాకు కూడా కన్స్ట్రక్షన్ ఉంది. ఎందుకంటే అర్థం చేసుకోరు. అరే నలుగురితో పాటు మనం ఐక్యతగా కలిగి ముందుకెళ్ళి డెవలప్ చేద్దామని అంటున్నా. ఇది కూడా మీకు అర్థం కాకపోతే నేను ఏం చెప్పాలి? ముందుకు రండి, సొసైటీగా ముందుకు రండి. మీటింగ్ కోసం ఎప్పుడు పెడదామంటారో చెప్పండి, మీకు కన్వీనియంట్ టైం. ఈ వీడియో కారణంగా నన్ను ఓపెన్ కండి దయచేసి. ఏ ఉద్యోగాలు ఎవరివి ఊడవు. ఫస్ట్ అండ్ థింగ్, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లీగల్ అండ్ వైట్ క్లియర్. ఓకేనా, ఎవరి ప్లాట్లు వాళ్ళకు లీగల్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్కు, ఓకేనా, ఇన్వెస్ట్మెంట్కు మీరు రిజిస్టర్డ్ ప్లాట్ కొన్నాక తర్వాత దానికి ఉద్యోగాలకు ఫిజికల్ బాడీ మీటింగ్కు ఎలాంటి సంబంధం లేదు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్ ప్రకారం ప్రతి ఒక్క యాక్ట్ ఆ యాక్టే మాట్లాడుతుంది. ఇంకొక యాక్ట్ను అలిగేషన్తో అటాచ్ చేసి మాట్లాడదు. ఓకేనా, దీని రూలే. దానికి మీ ఉద్యోగాలు పోతాయనో, మీ పరుగులు పోతాయనో, మీ ప్రతిష్టలు పోతాయనో, మీ టైం లాస్ అవుతాయి అంటే, మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా రావాలిగా. మీ పిల్లల కష్టం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం కాదా మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్? లాక్స్లలో ఉన్నది. ఈ రోజున 15,000 పర్ స్క్వేర్ యార్డ్ అని అంటే ఒక ప్లాట్ 200 గజాలు కనీసం 30 lakhs పోవాల్సింది 7,000కు 8,000కు గజం లెక్కనంటే 15 లక్షలు 50% అంటే మీకు కొద్దిగానన్నా ఆలోచన ఉందా అండి? అర్థం చేసుకోండి. అరే డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది అని అంటాను నేను. లేని నెంబర్స్కు ఎవ్రీథింగ్ రెడీ ఉన్నాయి, కొద్దిగా మీరు ముందుకు ఇంకా కొద్దిగా బ్యాలెన్స్ చేస్తే ఆర్చ్ వరకు ఫిల్ అయిపోతుంది. స్టాచ్యూ కోసం కూడా పర్మిషన్ తీసుకొచ్చేసిన నేను ఆల్రెడీ. మనం ముందుకు వస్తాము, కలవండి. మీటింగ్ ఎప్పుడు పెడదామో చెప్పండి, లేదంటే నేను రిజైన్ చేయమంటే రెడీ. నేను మీకు మనీ ఏముందో నేను ఆ కెమెరా తీసుకొచ్చినాక అవి ఏమేమి ఉన్నాయో మీకు అంతా ఉపయోగపడమంటే నేను చేస్తాను. క్లియరా? అర్థం చేసుకోండి. నాకు కాదు దెబ్బ, ఆయనకే దాకింది, ఈయనకే దెబ్బ దాకింది అంటే దట్ ఈస్ యువర్ విష్. ఐ కాంట్ డూ ఎనీథింగ్.
ఓకేనా? మనం లీగల్గా వెళ్దామా, కామ్గా ఉందామా, మీరు ఆలోచన చేసుకోండి. ల్యాండ్ రేట్లు పెరుగుతున్నాయి, అవినీతితో వెళ్దామనంటే కామ్గా ఊరుకోండి. ఎవరంతా వాళ్ళు ముసుగుల గుద్దులాట అన్నట్టు 5 లక్షల ప్లాట్, 10 లక్షల ప్లాట్ అని వాళ్ళు వెంచర్ మీద కేసు పెట్టేసినాక ప్రశాంతంగా తక్కువ రేటుకు ప్లాట్లు వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళు కాక వేరే వాళ్ళు కొనరు. మనం సొసైటీ చేస్తే వేరే వాళ్ళకి మనం లీగల్గా అమ్మచ్చు. మనమందరం కలిసి మనం డిస్కస్ చేసి మనం ఒక రేట్ని డిక్లేర్ చేసుకొని ప్రశాంతంగా మనం చేసుకొని మనం ముందుకు వెళ్ళిపోతుంది. నాకు ఏం లాభం వద్దు. మీరు ప్రెసిడెంట్ పదవి మీరు తీసుకోండి, ఎవరైనా లీడ్ చేశారంటే తీసుకోండి, సెక్రటరీ కూడా తీసుకోవాలంటే తీసుకోరు. వాళ్ళకు భయం ఉంటుంది. నేనంటే అన్నట్టు ఒక చిన్న ఆలోచన అంతే. నేను అవన్నీ చేసిన నేను వ్యక్తిని కాబట్టి కొద్దిగా వాళ్ళకు కొద్దిగా స్టార్టింగ్ నుంచి నేను ఉన్నా కాబట్టి మీరు నాకంటే 2017 కంటే మీరు ఉండొచ్చు. ఓకేనా? మీ డాక్యుమెంట్లో మీరు 2017 కంటే మీరు లక్ష్మీ హౌసింగ్ ఎస్టేట్ స్టార్టింగ్ నుంచి మీరు ఉండొచ్చు. కానీ నేను 2017 వచ్చినప్పటి నుంచి నేను ఫిజికల్గా అన్ని రకాలుగా కనబడుతున్నా. కరెంట్ పోల్స్ తెచ్చిన, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ చేసిన, పర్మిషన్స్ తెచ్చిన, కరెంట్ మీటర్స్ తీసుకొచ్చినాను, ప్లస్ ట్యాక్స్ తీసుకొచ్చినాను, హౌస్ పర్మిషన్స్ తీసుకొచ్చినాను. అది గుర్తుపెట్టుకోండి. సఫర్ 99% మీకంటే నేను ఎక్కువ బర్డెన్ అవుతున్నా ఫైనాన్షియల్గా. అయినప్పటికీ కూడా నేను మీ అందరితో పాటు కలుద్దామని అంటున్నాను. మీకు ఒక కోపము, నేను హిందువుని కాదనో, లేకపోతే నేను క్రైస్తవునో, నేను ఎస్సీ క్యాండిడేట్ అనో, మీకు ఇలాంటి ఆలోచనలు నాకు సహకరించొద్దని అంటే మీరు డైరెక్ట్గా చెప్పండి. నేను రిజైన్ చేసేసి మీకు ఒక పేరుతో మీరనే చేయండి అది. ఓకేనా? థ్యాంక్ యూ. రెస్పాన్స్ ఇస్తే బాగుంటుంది. మీటింగ్ పెడదామంటే నాకు చెప్పండి. తొందరగా నాకు రేపు చెప్తారా, ఎప్పుడు చెప్తారా, మీరు ఎంతమంది ఇంట్రెస్ట్ అని చెప్పండి. థ్యాంక్ యూ.